సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. వచ్చే నవంబర్ 9లోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్లు పొడవున్న రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ కు ఆమోదం లభించింది. గోదావరి నది జలాల హక్కుల విషయంలో తెలంగాణ చుక్క నీరు కూడా వదులుకోవటానికి సిద్ధంగా లేదని మంత్రివర్గం స్పష్టం చేసింది. గోదావరి జలాలు అలాగే బనకచెర్ల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడుకోవటానికి చట్ట న్యాయపరమైన పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. బనకచెర్లను అడ్డుకునే విషయంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు చేసిన వాదనల వివరాలను జూలై మొదటి వారంలో ప్రజాప్రతినిధులు అందరికీ వివరించాలని సీఎం రేవంత్ సూచించారు. విభజన చట్టంలో పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉన్న అంశాలపై సత్వరం ఉన్నత స్థాయి కమిటీలో చర్చించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయాలని కేబినెట్ తీర్మానించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి న్యాయ విచారణ కమిషన్ కోరిన మేరకు నిర్దేశించిన గడువులోగా పూర్తి వివరాలను అందజేయాలని ఆదేశించింది. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా రాష్ట్రంలో క్రీడాభివృద్ధి అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వివిధ ప్రోత్సాహకాలతో రూపొందించిన స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రం $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంతో రూపొందించిన విజన్ 2047కు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ సిస్టమ్ అభివృద్ధి పరచాలని సంకల్పించిన నేపథ్యంలో ప్రముఖ ఆంకాలజిస్ట్ పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించడానికి ఆమోదం తెలిపింది. సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం, జన్నారంలకు మున్సిపాలిటీలుగా ఇన్స్నాపూర్ మున్సిపాలిటీ అప్గ్రేడెడ్గా ఆమోదం తెలిపింది. శాతవాహన యూనివర్సిటీల్లో 60 సీట్ల చొప్పున ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం కోర్సుల ప్రారంభం. మహబూబ్ నగర్లో ఈ విద్యా సంవత్సరం నుండి IIITకి శ్రీకారం. హుస్నాబాద్లో ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిపై ఇక నుంచి ప్రతి త్రైమాసికంలో ఒకసారి సమీక్షించాలని తీర్మానించింది. రైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు మంత్రివర్గ సభ్యులు రైతుల పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం చేసింది.